హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజైతే రెసిపీ వచ్చేసి కందిపప్పు రాడిష్ పొడిపప్పు చేశాను. చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఫస్ట్ కందిపప్పు ఆకులను రాడిష్ని తీసుకోండి. ఆకులను ఇలా సన్నగా కట్ చేయండి. రాడిష్ను కూడా సన్నగా కట్ చేయండి. మంచినీళ్ళతో చక్కగా కడగండి. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని 2 టైమ్స్ కడిగాను. చూడండి, 2 టైమ్స్ నీట్గా కడగండి. ఆ కందిపప్పుని ఈ రాడిష్ ఆకులని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కిందికి పైకి చేసి గంజు నిండా నీళ్లు పోసి సిమ్లో పెట్టి వేడి చెయ్యండి. అది వేడయ్యేలోపు మనం మిక్సీ జాడీలో 7-8 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు తీసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి. పసుపు కూడా వేసుకోండి. పసుపు వేస్తే ఆ పచ్చిమిరపకాయల ముద్ద అనేది నల్లగా కాదు. ఇగో చూడండి, ఇలా బద్ద ఇరిగే వరకు ఉడకబెట్టండి. నేను చూపిస్తున్నాను కదా, అలా ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత దీన్ని ఒక జల్లెడలోకి తీసుకోండి. ఇలా జల్లెడలోకి తీసుకొని అందులో నీళ్ళు ఏమీ లేకుండా పైకి కిందికి మొత్తం పొడి పొడి అయ్యేలా చూడండి. నేను మొత్తం నీళ్ళన్నీ అంపేశాను. చూడండి, మళ్ళీ ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేయండి. ఈ పచ్చిమిరపకాయలది ముద్ద ఉంది కదా, అది వేసి బాగా గోలియండి. చూడండి, చాలా చక్కగా గోలియండి. ఎందుకంటే అది ఎంత గోలిస్తే అంత మంచిగా ఉంటుంది, కారం రాదన్నట్టు. చూడండి, ఇది తొందరగా అయిపోతుంది. మళ్ళీ కూరగాయలు మన ఇంట్లో లేనప్పుడు ఈజీ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. అందులో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కదా, ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసుకోండి. ఉప్పు పసుపు వేస్తున్నాను నేను కూడా. ఇది వేసిన తర్వాత కందిపప్పు ఉంది కదా, అది కూడా అందులో వేసేసి బాగా కలపండి, మంచిగా కలపండి. అది మొత్తం మంచిగా మిక్సీ అయ్యేలోపు బాగా కలపండి, పైకి కిందికి కలపండి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా కలపండి. ఎందుకంటే ఆ కందిపప్పు చాలా మంచిగా మిక్సీ అవుతుంది. వేడి చేయండి అలా కోసేపు. ఒక 2 సెకండ్ల వరకు అలానే కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా 2 సెకండ్ల వరకు నేను కలుపుతూనే ఉన్నాను. తర్వాత ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉంచండి. గ్యాస్ని సిమ్లో పెట్టండి. చూడండి, నేను గ్యాస్ సిమ్లో పెట్టాను. ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ పాటు అలాగే ఉంచి మూత తీసి చూస్తే కందిపప్పు రెడీ. చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో.